ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకు. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభువా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి యేసయ్యా. మీరే ఆ బిడ్డల్ని మీ మాటల ద్వారా వారిని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఈరోజు 28th లెసన్ చూసుకుందాం. యేసుక్రీస్తు పునరుద్ధానము మరియు ఆరోహణము. ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ రిజరెక్టెడ్ అండ్ అసెండెడ్ టు హెవెన్. దీంట్లో కంటత వాక్యము మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారితో బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇంగ్లీష్లో ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 28th chapter 19th and 20th verse. Therefore go and make disciple of all nations, baptize them in the name of the Father and of the Son and of the Holy Spirit, and teaching them to obey everything I have commanded you. And surely I am with you always to the very end of the age. మనము లాస్ట్ క్లాస్లో యేసు ప్రభు మన కొరకు ఏ విధంగా సిలువ వేయబడినాడో చూసాం కదా. యేసు ప్రభుని ఎన్నో కొరడా దెబ్బలతోని ఆయనని కొట్టి ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టినారు కదా. మన కొరకు ఆయన ఈ విధంగా దెబ్బలు తిన్నాడు. తర్వాత యేసు ప్రభుకి భారమైన సిలువను అతని మీద మోపారు. ఆ యొక్క సిలువను యేసు ప్రభు గొల్గోతా కొండ వరకు మోసుకొని వెళ్ళిన తర్వాత ఆ గొల్గోతా కొండ మీద యేసు ప్రభువుని 3 మేకలకు వేలాడదీసి ఆయన్ని సిలువ వేశారు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు పూర్తిగా ఆయన మన కొరకు కార్చాడు. తర్వాత ఆయన యొక్క దేహాన్ని అరిమతే యోసేపు అనే ఒక రహస్య శిష్యుడు తన యొక్క సమాధిలో ఆయనని పెట్టారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క సమాధిలో యేసు ప్రభువుని ఈ విధంగా బట్టను చుట్టి ఆయనని పెడతారు. పెట్టిన తర్వాత ఆ యొక్క సమాధికి ఒక పెద్ద రాయిని దొర్లిస్తారు. పెద్ద రాయిని ఈ విధంగా దొర్లించారు. తర్వాత ఆ యొక్క సమాధిని ఈ విధంగా పెద్ద రాయిని దొర్లించిన తర్వాత యేసు ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభు అందరి కొరకు మరణిస్తాడని, తర్వాత 3వ దినంన తిరిగి లేస్తాడు అనే మాట అందరికీ తెలుసు. అయితే అక్కడున్న రోమా ప్రభుత్వము అతని యొక్క దేహాన్ని వారు ఎత్తుకొని వెళ్తారు శిష్యులు అని అనుకొని వారు ఏం చేస్తారంటే ఆ దేహము ఎవ్వరు తీసుకొనకూడదు అని వాళ్ళు ఒక ముద్రను వేస్తారు, ఒక సీల్ని వేస్తారు. ఈ రోమా సైనికులు అక్కడ ఒక ముద్రను వేస్తారు. ఆ యొక్క దేహము అక్కడి నుంచి వెళ్ళిపోవద్దు, తిరిగి లేస్తానని యేసు ప్రభు అన్నాడు కదా, ఆ మాట జరగకూడదు అని వాళ్ళు ఈ విధంగా ముద్రను వేస్తారు. ఈ విధంగా యేసు ప్రభు సమాధిలో 3 దినములు ఆ సమాధిలోనే ఉంటాడు. యేసు ఈ శిలువ మరణం పొందాడని, ఇంకా తర్వాత సమాధి చేయబడ్డాడని శిష్యులకు తెలుసు. ఆ విషయం బట్టి వాళ్ళు శిష్యులు ఎంతో దుఃఖంలోనూ బహువేదనలో ఇంకా ఉంటూ వాళ్ళు ఒక గదిలో ఉండిపోయారు. ఈ విధంగా వారందరూ ఒక గదిలో ఉండిపోయారు. వారు ఎంతో భయంలో వారు ఉండిపోయారు. యేసుప్రభు యొక్క శిష్యులు కదా, వారి యజమానుడికి ఈ విధంగా జరిగిందనే భయము వారి లోపల కలిగింది. ఆ విధంగా వాళ్ళు అందరూ ఒక గదిలో ఉండిపోయారు. అయితే కొందరు స్త్రీలు మాత్రము యేసుప్రభు యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వారు ఆదివారం తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే కొందరు స్త్రీలు ఈ విధంగా మగ్దలేని మరియా, ఇంకొక మరియా ఆ యొక్క సమాధి దగ్గరికి వస్తారు. ఈ విధంగా వారు ఆ సమాధి దగ్గరికి వస్తారు. వచ్చి వారు సుగంధ ద్రవ్యాలను తీసుకొని వస్తారు. అది ఎందుకు అనంటే యేసు యొక్క దేహానికి పూయడానికి వారు వస్తారు. అప్పుడు వారు ఇక్కడికి వచ్చిన వెంటనే వారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ సమాధికి ఉన్న రాయి దొర్లింపబడి ఉంటుంది, ఆ సమాధి ఖాళీగా ఉంది. అయితే వాళ్ళు ఆశ్చర్యంలో ఉంటారు. అప్పుడు వెంటనే పరలోకం నుండి అక్కడికి దూత
దిగి వస్తుంది. దిగి వచ్చి దూతను చూసి వారు భయపడిపోతారు. అప్పుడు ఇంకా అక్కడున్న కావలి వాళ్ళు చచ్చిన వారి వలె ఈ విధంగా పడి ఉంటారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు భయపడి ఉన్న ఆ స్త్రీలను చూసి దూత ఏమని చెప్తుందంటే, మీరు భయపడకుడి, మీరు సిలువ వేయబడిన యేసుని చూడడానికి వచ్చారు కదా, ఆయన ఇక్కడ లేరు, ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఈ విషయము మీరు శిష్యులకు వెళ్ళి చెప్పండి అని దూత చెప్తుంది. వెంటనే ఆ స్త్రీలు శిష్యులు ఉన్న గది ఉంది కదా, ఆ గదిలో శిష్యులు భయంతో ఒక గదిలో ఉన్నారు కదా, ఆ గదిలోనికి ఆ యొక్క స్త్రీ వెళ్ళి జరిగిన విషయం అంతా వారితో పంచుకుంటుంది. యేసు ప్రభు సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచినాడు అనే విషయము ఆమె పంచుకుంటుంది. అప్పుడు వెంటనే ఆ యొక్క శిష్యులలో ఇద్దరు శిష్యులు, యోహాను ఇంకా పేతురు, వారిద్దరూ వెంటనే ఆ యొక్క సమాధి ఉంది కదా, ఆ సమాధి రాయి దొర్లించబడిన ఆ సమాధి వద్దకు వారు వెళ్తారు. ఈ విధంగా ఆ సమాధి వద్దకు ఖాళీగా ఉన్న ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళి చూస్తారు. అప్పుడు చూస్తున్నప్పుడు వారికి ఈ విధంగా తల రుమాలు ఇంకా నారబట్టలు, చుట్టబడి ఉన్న నారబట్టలు మాత్రము కనబడుతుంది. అక్కడ వారికి యేసు లేడని వారు అక్కడ చూసి కేవలం ఆ బట్టలు, యేసు ప్రభుకున్న ఆ బట్టలు, ఆ నారబట్టలు ఇంకా తల రుమాలు మాత్రం అక్కడ చుట్టబడి ఉండుట చూస్తారు. కానీ వారు గ్రహించలేకపోతారు. యేసు ప్రభు తిరిగి లేస్తాను, నేను 3వ దినంన తిరిగి లేస్తాననే విషయము వారు ఇంకనూ గ్రహించలేని పరిస్థితిలో ఉంటారు. తర్వాత యేసు తిరిగి లేచిన అదే రోజు ఇద్దరు శిష్యులు వాళ్ళు యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామంకు వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామంకి వెళ్తూ ఉన్నప్పుడు వారి మధ్యలో యేసు వారితో కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ వారు ఆరంభంలో యేసుని గుర్తించలేదు. యేసు ప్రభుతో వారు కూడా మాట్లాడుతున్నారు, జరిగిన విషయాలన్నీ పంచుకుంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభువు అని వారు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత చివరికి వారితో కలిసి భోజనం చేసినప్పుడు అప్పుడు యేసు తిరిగి లేచి ఉన్నాడు అని వారు గ్రహిస్తారు. తర్వాత ఇంకొకసారి అదే రోజు మళ్ళీ యేసు ప్రభు ఒక శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒక గదిలో ఉన్నారు కదా. అయితే ఆ గదిలో ఉన్న వారి మధ్యలోనికి యేసు ప్రభు వారి మధ్యలోనికి వెళ్తారు. అప్పుడు అక్కడున్న శిష్యులందరూ ఆయనను చూస్తారు. చూసినప్పుడు యేసు ప్రభు తన చేతులను తన కాళ్ళను అన్నీ చూపిస్తారు. సిలువ వేయబడినాడు కదా, మేకులు కొట్టబడిన ఆ యొక్క గాయాలు అవన్నీ చూపిస్తాడు. అయితే ఆ సమయంలో శిష్యులందరూ ఆయనను చూస్తారు. ఆ సమయంలో తోమా అనే శిష్యుడు అక్కడ లేడు. అతను అక్కడ లేడు, కానీ మిగిలిన శిష్యులందరూ అక్కడ ఉన్నారు. తర్వాత మరి ఒకసారి తోమా దగ్గర కూడా యేసు ప్రభు ప్రత్యక్షమై అతని యొక్క గాయంలను చూపించి ఆ గాయంలో వ్రేలు పెట్టడానికి అతనికి చూపిస్తాడు. ఆయన నమ్మడానికి యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నాడని వారు పరిపూర్ణంగా విశ్వాసం వారికి లేని కారణం బట్టి దేవుడు అవన్నీ చూపిస్తాడు. ఆ చివరికి ఈ విధంగా యేసు ప్రభుని చూసిన తర్వాత శిష్యులందరూ యేసు ప్రభు సజీవుడు, ఆయన మరణాన్ని జయించాడు, మరణంను జయించి తిరిగి 3వ దినంన తిరిగి లేచాడు అని చివరికి శిష్యులందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారు. తర్వాత యేసు ప్రభు శిష్యులతో ఇంకా కొన్ని మాటలు చెప్తారు. ఏమని అంటే, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, ఆ సువార్తను నమ్మిన వారు రక్షింపబడతారు, ఆ నమ్మిన వారికి బాప్తీసం ఇవ్వండి అని యేసు ప్రభు ఆ శిష్యులతోని కొన్ని మాటలు చెప్తారు. తర్వాత యేసు ప్రభు 40 దినాలు అనేకులకి తను తాను ఈ భూమి మీద తిరిగి లేచిన తర్వాత అనేకులకి కనపరుచుకుంటాడు. తర్వాత చివరికి వారి శిష్యులని ఆశీర్వదించి మీ మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుంది, ఆ సమయంలో మీరు శక్తి పొందుతారు, ఆ సమయంలో మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను ఇంకా భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని యేసు ప్రభు తన శిష్యులతోని చెప్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు శక్తి పొందుకొని అనేక ప్రాంతంలో వారు సువార్తను ప్రకటిస్తారు, సాక్షిగా ఉంటారు అనే విషయాన్ని యేసు ప్రభు వారితో చెప్పిన తర్వాత యేసు ప్రభు ఒలీవల కొండ మీదకి వెళ్తారు. అప్పుడు అందరూ వెళ్ళిన తర్వాత అక్కడ అనేకులు ఉంటారు. ఆ ప్రాంతంలో అనేకులు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో యేసు ప్రభు వారి మధ్యలో నుండి ఈ విధంగా ఆకాశానికి, ఈ విధంగా పరలోకమునకు
ఎక్కిపోతాడు. ఈ విధంగా వారు చూస్తూ ఉన్నప్పుడే పరలోకానికి ఎక్కిపోతాడు. ఆ సమయంలో ఇద్దరు దేవదూతలు పరలోకం నుండి ఈ విధంగా వచ్చి అక్కడున్న గలిలయ మనుషులకు ఒక మాట చెప్తారు. ఏమనంటే, గలిలయ మనుషులారా, ఏ విధంగా అయితే యేసు ప్రభు పరలోకానికి ఎక్కిపోయాడో అదే విధంగా పరలోకము నుండి యేసుప్రభు తిరిగి ఒకరోజు రాబోతున్నాడు, యేసుప్రభు తిరిగి వస్తారు అనే విషయాన్ని అక్కడున్న ప్రజలందరికీ చెప్తారు. చెప్పిన తర్వాత యేసుప్రభు పరలోక రాజ్యంలో ఇప్పటికీ కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వంన కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుప్రభు మనందరి కొరకు పరలోక రాజ్యంలో మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే ఈ విధంగా యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా దూతలు చెప్పినట్టుగా దేవుడు తిరిగి రానయ్యున్నాడు. యేసుప్రభు ఏ విధంగా అయితే పరలోకానికి వెళ్ళిపోయాడో అదే రీతిగా తిరిగి రానయ్యున్నాడు. దాని కొరకు మనం అందరము సిద్ధపడి ఉండాలి. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాం. మనం అందరము చూసినట్లుగా యేసుప్రభు మనందరి కొరకు, మీ కొరకు గాయపరచబడినాడు కదా, మీ పాపముల కొరకు. తర్వాత సిలువ వేయబడినాడు. యేసుప్రభు మీ అందరి పాపముల కొరకు సిలువ వేయబడినాడు. తర్వాత ఆయన సమాధి చేయబడినాడు. 3వ దినంన ఆయన తిరిగి లేచాడు. పాపంను జయించాడు, మృత్యుని అంటే మరణంను జయించి 3వ దినంన యేసు ప్రభు తిరిగి లేచాడు. తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉండి అనేకులకి తను తాను కనపరుచుకొని ఆయన మృత్యుంజయుడిగా ఉండి యేసు ప్రభు మరణించిన వాడే కాదు కానీ మరణాన్ని జయించిన వాడిగా తిరిగి ఆయన పరలోకమునకు ఆరోహణం అయ్యాడు. అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా తిరిగి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. అయితే యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు రాబోతున్నాడు? ఆయన ఎందుకు వస్తున్నాడంటే ఆయన మనల్ని ఆ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి ఈ లోకానికి మరలా వస్తున్నాడు. ఆ పరలోక రాజ్యంలో మనము ఎల్లప్పుడూ ఉండగలము. ఈ లోకంలో మనం కొన్ని దినాలే ఉండాలి, కానీ ఆ పరలోక రాజ్యంలో మనం ఎల్లప్పుడూ ఆనందంగా యేసయ్యతోని ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. అయితే ఆయన ఈ లోకానికి వస్తున్నప్పుడు మనం ఆయనతో కూడా వెళ్ళడానికి మనం సిద్ధపడి ఉండాలి. మనము మన యేసు ప్రభు ఏ విధంగా అయితే సిలువలో తన ప్రాణంను పెట్టి తన రక్తంను కార్చాడు కదా, అది నా పాపముల కొరకే యేసయ్య ఆయన తన రక్తమును కార్చాడు, ప్రాణమును పెట్టారని నువ్వు నమ్మితే అప్పుడు నువ్వు ఆయన బిడ్డగా మారుతావు. ఆయన బిడ్డగా మారిన ఆయన నీకు నీ చనిపోయిన ఆత్మకు జీవం ఇస్తాడు. అప్పుడు నువ్వు యేసయ్యలో బ్రతుకుతావు. అప్పుడు నువ్వు ఆయన కొరకు ఈ లోకంలో సిద్ధపడుతూ ఉండాలి. ఎలా సిద్ధపడతామంటే, మనము ఈ లోకంలో ఆయన రాజ్యానికి వెళ్ళాలి అనంటే ఈ విధంగా చూడండి. యేసయ్య ఒకరోజు మన కొరకు రాబోతున్నాడు. యేసయ్య ఈ లోకంలో మన కొరకు ఆయన ఈ లోకంలో ఒక మనుషునిగా జన్మించాడు. తర్వాత సిలువ వేయబడినాడు. తిరిగి ఆయన రాజుగా ఆయన పరలోకానికి వెళ్ళిన ఆయన తిరిగి రాజుగా రాబోతున్నాడు. మన కొరకు ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. అయితే ఆయన వచ్చే వరకు ఆయన ఈ లోకంలో తనని యేసు ప్రభువుని నమ్మిన వారికి ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి, నమ్మిన వారికి ఆయన పరిశుద్ధాత్మ అనే వరమును ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ లోకంలో పాపంలో పడిపోకుండా యేసు కొరకు సిద్ధపడడానికి సహాయం చేస్తాడు. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆయన గురించి మనం ఈ లోకంలో అనేకులకి సాక్షిగా ఉంటాము. ఏ విధంగా అయితే శిష్యులు పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరు శక్తి పొందుతారు, భూమి మీద సాక్షిగా ఉంటారని యేసుప్రభు శిష్యులతో చెప్పాడు కదా, అదే రీతిగా యేసయ్యను అంగీకరించిన మనకి యేసయ్య పరిశుద్ధాత్మ కూడా ఇస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న మనము ఈ లోకంలో పాపంను జయించే శక్తి మనకు దొరుకుతుంది. ఇంకా ఆయన కొరకు మనం సిద్ధపడతాము. అనేకులకి ఆయన గురించి మన స్కూల్లో కానీ, మీ స్కూల్లో కానీ, ఇంకా మీ ఇంటి ప్రక్కల కానీ, ఇంకా అనేక ప్రాంతంలో మీ బంధువుల దగ్గర యేసు ప్రభు గురించి మీరు చెప్పగలుగుతారు. ఆ విధంగా యేసయ్యకి సాక్షిగా ఉంటారు. ఆ విధంగా ఉంటున్న మీరు ఎల్లప్పుడూ ప్రతి దినము
ఆయన కొరకు ఎదుగుతూ ఉండాలి. యేసు ప్రభువులో మీరు ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉండాలి. ఎలా ఎదుగుతామో, ఎలా అంటే మనం యేసయ్యకి రోజు ఆయనతో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. ఇంకా ఆయన వాక్యంని ప్రతిరోజు మనం చదవాలి. అప్పుడు చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ విధంగా మనము అనేక విషయాలు యేసు ప్రభు గురించి తెలుసుకొని ఆయనలో మనం దినదినం ఎదుగుతూ ఉంటాం. ఈ విధంగా ఎల్లప్పుడూ మనము సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఒకరోజు యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వస్తున్నప్పుడు సిద్ధపడిన మిమ్మల్ని ఆయన తన రాజ్యానికి, నిత్యము ఆనందంగా సంతోషంగా ఉండే ఆ పరలోక రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్తాడు. అయితే అందుని బట్టి ఇప్పుడు మీరేం చేయాలి? యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన కొరకు సిద్ధపడాలి. ఆయన పరిశుద్ధాత్మ కొరకు మీరు యేసయ్యని అడగాలి. ఈ విధంగా ఈ లోకంలో మీరు దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. ఆయన రాజ్యంలో తిరిగి ఆయనతో కూడా ఉండాలని యేసయ్య ఆశిస్తున్నాడు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మీకు వర్క్షీట్లో ఈ విధంగా యేసు ప్రభు అని రాయబడుతుంది. దాని ప్రక్కన 4 ఖాళీలు ఇవ్వబడుతుంది, బ్లాంక్స్ ఇవ్వబడుతుంది. దాంట్లో మీరు యేసు ద్వారా ఏమి దొరుకుతుందో అవి ఖాళీల్లో రాయండి. ఉదాహరణకి యేసు ద్వారా రక్షణ, నిత్య జీవము, అలా ఏమి మనకి క్రీస్తు ద్వారా ఏమి దొరుకుతుందో అవి మీరు రాయాలి. అయితే ఇప్పుడు మనం ప్రార్థనతో లెసన్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే వందనాలు ప్రభా. ఇంతవరకు బిడ్డలతో మీరు మాట్లాడినందుకే వందనాలు. వారిని సిద్ధపరచండి ప్రభా. నీ మాటలు వారి జీవితంలో వెలిగింపబడడానికి సహాయం చేయండి. నీ రాకడ కొరకు చిన్న బిడ్డలందరినీ సిద్ధపరచు ప్రభా. వారిని రక్షించు ప్రభా. మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.